నటుడు పృథ్వీరాజ్ జీవిత చరిత్ర విస్తృత నోట్. పృథ్వీరాజ్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రధానంగా కామెడీ నటుడిగా పేరు పొందిన వ్యక్తి. ఆయన అసలు పేరు బాలిరెడ్డి పృథ్వీరాజ్. సుమారు 3.5 దశాబ్దాల కెరీర్లో వందలాది సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. పృథ్వీరాజ్ ప్రధానంగా తన టైమింగ్ కామెడీ, ప్రత్యేక డైలాగ్ డెలివరీ స్టైల్ మరియు ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్రెజెన్స్తో ప్రేక్షకుల ప్రేమను అందుకున్నారు. ప్రారంభ జీవితం అండ్ సినీ ప్రయాణం. పృథ్వీరాజ్ ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. చిన్నప్పట్నుంచే నటనపై ఆసక్తి ఉండడం వల్ల సినిమా రంగంలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారి ప్రోత్సాహంతో ఆయన సినిమాల్లో అడుగుపెట్టారు. ఆయన తొలి సినిమా అప్పడామయ్య ముద్దు 1994. ఇందులో చెప్పిన 30 years ఇండస్ట్రీ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఆ ఒక్క సీన్తోనే ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత ఆయనకు అవకాశాలు పెరిగి పొజ్జమైని కామెడీ నటుడిగా పలు చిత్రాల్లో నటిస్తూ ముందుకు సాగారు. సినీ కెరీర్ ముఖ్యాంశాలు. పృథ్వీరాజ్ ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తన కామెడీ స్కెచ్లు, వన్ లైనర్లు మరియు వినూత్నమైన ఎక్స్ప్రెషన్స్ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఆయన నటించిన ప్రముఖ సినిమాలలో పెళ్లిలో పెళ్లి పండుగ, ప్రేమకవి, ఖడ్గం, దయ్యం, గబ్బర్సింగ్, అత్తారింటికి దారేది, లౌక్యం, ప్రతిరోజూ పండగే, బాలనందు మరియు మరెన్నో వందల సినిమాలు ఉన్నాయి. పృథ్వీరాజ్ 30 years ఇండస్ట్రీ డైలాగ్తో గుర్తింపు సంపాదించినా తర్వాత ఆయన మాట్లాడిన పంచ్ డైలాగులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకతలు. సరదాగా కానీ సరిగ్గా కథకు తగ్గట్టు నటించే నైపుణ్యం. కామెడీలో టైమింగ్కి మంచి పట్టు. ఏ చిన్న పాత్రకైనా హైలైట్గా నిలిచే స్క్రీన్ కమాండ్. కామెడీతో పాటు నెగటివ్ షేడ్సు, సపోర్టింగ్ పాత్రలు కూడా చేసిన విస్తృత నటన. వ్యక్తిగత జీవితం, గుర్తింపు. పృథ్వీరాజ్ సినిమాల్లో ఎక్కువగా కామెడీ రోల్స్లో కనిపించినప్పటికీ ఆయన నటన పట్ల ఉన్న శ్రద్ధ, కష్టపడే తత్వం కారణంగా ఫిలిం ఇండస్ట్రీలో మంచి గౌరవాన్ని పొందారు. టీవీ షోల్లో, ఇంటర్వ్యూల్లో కూడా ఆయన హాస్యభరితమైన వ్యాఖ్యలు ఆయనను మరింత దగ్గర చేశాయి.